తర్వాత మనకి ప్రకృతికి ఐదు సంవత్సరాల్లో ఒక 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఎండగడ్డి గొంతు పోయింది. ఈ రోజున నేను మీకు ఒకటే మాటిస్తున్నా, మీకోసం నిరంతరం పనిచేయడానికి నేను ఉన్నాం. ఈ రోజున మన బడ్జెట్ 19 పంచాయతీలకు సంబంధించి ఇలాంటి రోడ్లే దాదాపు 40 కోట్ల రూపాయలతోటి మనం శాంక్షన్ చేశాం. ఇక్కడ పాడేరు, ఇంకొంచెం రంపచోడవరం దగ్గర రోడ్లలో ఇలాంటి పంచాయతీలను పెట్టుకొని ఒక్కొక్క సంవత్సరంలో 350 కోట్ల రూపాయల చొప్పున ప్రతి గ్రామం కనెక్ట్ అయ్యేలాగా ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఒక ప్రతిపాదనలు తీసుకొచ్చాం. నాకు కావాల్సిందల్లా మీ దగ్గర నుంచి సహకారం కావాలి. మీరు సహకారం ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే మనం విజయనగరం జిల్లా చూస్తూ ఉంటే, ఉమ్మడి విజయనగరం జిల్లా అడవుల్లో కాదు, ఇంత సుందరమైన ప్రాంతంలో పుట్టిన మీరు అదృష్టవంతులే. నేను నిజంగా నా జీవితంలో నేను ఎప్పుడు అసూయపడలా. నాకు ఈర్ష్య ఉండదు. ఎవరైనా నాకైనా విజయం సాధించిన ఎత్తుకు ఎక్కి నాకు ఇబ్బంది ఉండదు. మొట్టమొదటి మిమ్మల్ని చూస్తే నాకు అసూయగా ఉంది. ఇంత చక్కటి ప్రకృతి మధ్య మీరు బతుకుతూ నాకు అసూయ కలిగిస్తూ ఉన్నారు. అందుకని మీకు నాకు గుడొద్దు, బడి కావాలి మనందరికీ. ముందు చదువు ఉంటేనే భగవంతుడు గుర్తొస్తాడు, బడి ఉన్న చోట గుడి వస్తుంది. అందుకని నేను మీకు నిరంతరం మీకు అందుబాటులో ఉంటాను. కలెక్టర్ గారికి కూడా మీరు ఇక్కడ ఇంతమంది మీరు అన్నయ్య అంటారు, ఏం చేయరు మీరు. యువత ఇంతమంది ఉన్నారు. ఏంటమ్మా యువత ఇంతమంది ఉన్నారు. నేను కోరుకునేదల్లా మీకోసం పనిచేసేవాడు ఒకడు కావాలి. కూటమి ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్పాను, సార్ మనం నిలబడాలి అంటే నేను ఒకటే చెప్పాను. ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ శాఖ కూడా చెప్పారు, ఈ వర్షంలో ఎందుకు సార్ మీరు ఎందుకు ఆగిపోండి అంటే నేను ఒకటే చెప్పాను, మా వాళ్ళు వర్షంలో తడుస్తున్నారు, మా వాళ్ళకి రోడ్డు లేక బాధపడతా ఉన్నారు. నేను తడుస్తా, జ్వరం వచ్చినా ఎలాంటి అవాంతరాలు వచ్చినా మా వాళ్ళ పడ్డ కష్టం కంటే కూడా నేను పడే కష్టం పెద్దది కాదు. అందుకని నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీకోసం పనిచేసే వ్యక్తుల సమూహాన్ని మీరు ఎన్నుకున్నారు. మీకోసం పనిచేసే వ్యక్తుల సమూహాన్ని మీరు ఎన్నుకున్నారు. మేమందరం ఇక్కడ ఉన్నాం. మంత్రి గారిని చూస్తూ ఉన్నారు, ఎమ్మెల్యే గారిని చూస్తూ ఉన్నారు, ఇక్కడున్న నాయకులందరినీ చూస్తూ ఉన్నారు. మేమందరం కూడా ఎందుకున్నాం ఇక్కడ అంటే, మీకు 5 సంవత్సరాల కాలంలో ఏదో మాట చెప్పి వచ్చి వెళ్ళిపోవడానికి మేము లేవు. ఇక్కడ అధికారం లేనప్పుడు రోడ్ల మీద తిరిగాం, అధికారం లేనప్పుడు మన్యం ప్రాంతాల్లో తిరిగాం. నాకు బుగ్గలు నిమరటం తెలియదు, నాకు తల నిమరటం తెలియదు. నాకు